ఈ క్యాసెట్ కవరు కవితకు పోస్ట్ చేయాలి. అలాగే. రాజా రాజా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఎలా ఉంటున్నాడో. ఒరే రాజా, ఒక పనివాడిని పంపరా. అయ్యయ్యో చచ్చాం. సొంత బిల్డింగు, కార్లు, నౌకర్లు ఉన్నారని ఆవిడికి దొంగ మాటలు చెప్పించా. ఇప్పుడు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఆవిడ బాధపడ్డ మాట దేవుడు ఎరుగయ్యా. మీద పడి కొట్టిందంటే మొహాలు చట్నీలు అయిపోతాయి. ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి కెప్టెన్. అయితే సరే, నేనే మాట చెప్పినా మీరందరూ తలుపా. అలాగే పదండి. ఒరే రాజా, నాయనోయ్, తిరుపతి కొండకినట్టు ఎన్ని మెట్టులు రా దేవుడా. ఉత్తరం పత్రం లేకుండా వాయుదూతలో వచ్చేసావు. ఇదేనా రావడం? రావటం కాదు, ఇన్ని మెట్లు ఎక్కితే పోవటం మాత్రం ఖాయం. అవునరా, ఎంతో పెద్ద ఇంట్లో ఉంటున్నానని కబురు చేసావు. తీరా వచ్చి చూస్తే ఈ పాకేసి నువ్వేంటి. నా ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మమ్మా? అందుకే మొత్తం ఇల్లు 2000 అద్దెకిచ్చేసి 3,000 అయ్యో, ఎందుకు అరుస్తావ్? నాకేం చెవులేదు, నువ్వు చెప్పమ్మా. ఇచ్చేసి నేను ఒక్కడే ఉంటున్నాను కదరా. ఇంత నుంచి పై వరకు మందా. గేటు దగ్గర నుంచి మనదే మామ. ఆ ఇల్లు కూడా మనే. వాళ్ళు అడిగితే రాసిచ్చి మేము ఇక్కడ సరదాగా ఉంటున్నాం. అవును కదరా? మా నాయనే, నా బంగారు రాజా. పొదుపు చేయడంలో అచ్చు నా పోలికే. అవును మామ, నేనే పని చేసినా నాకు నువ్వే గుర్తుకొస్తావు కదరా. అయ్యో, నీ సంగతి నాకు తెలియదట్రా పిచ్చి సన్నాసి. అవునరా, నీ కాడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారని కోటయ్య గారు సోమయ్య చెప్పాడు. వాళ్ళంతా ఏరి ఇదిగో వీళ్ళే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు కదరా. ఓరి పనివాళ్ళైనా పంది కొక్కుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు మామ. అవునరా, నీ ఒక్కడికి ఇంతమంది పని వాళ్ళు ఎందుకురా? ఎందుకేమిటే, వీడు వంట పని చేస్తాడు, వీడు బట్టలు దుక్కుతాడు, వీడు కాళ్ళు పడతాడు, వీడు అంట్లు తవ్వుతాడు. మరి ఈ గాడిదెవరు? ఈ పరివాళ్ళకంతా పరివాడు కదరా. ఎంత బాగా చెప్పాడు. ఏంటయ్యా అసలు ఏంటయ్యా మీ లెవెలు? మీ పచ్చీరు ముఖాలకి గెస్ట్ మీద గెస్ట్ ఒకటి. ముందు నా ఎవర్రా నువ్వు? తారు డబ్బాల ముఖం వేసుకుని మమ్మల్ని అద్దె అడుగుతావా? కంకుల కోసం చేతులు రాయివి, కూర్చుంటే తీసుకెళ్ళు. బాబాయ్ గారు, నా మాటిని బయటికి వెళ్తానండి, లేకపోతే ఆవిడ చేతితో ఢమాల్ మీద తస్తారండి. ఎవర్రా వాడు? పిచ్చి బెదవలా ఉన్నాడు. ఏమన్నావు మామ? పిచ్చి బెదవా. అతను పిచ్చివాడే మామ. అసలు ఏంటయ్యా మీ దౌర్జన్యం? అసలు వాడు ఎవరనుకుంటున్నారు? బ్రిటిష్ మారేనా? అంతకంటే గొప్పది. రాజా వాళ్ళ ఊళ్ళో పెద్ద జమీందారిని. మ్యాచ్ చీర కట్టుకుని పిచ్చిదాల్లా ఉందనుకుంటున్నారా? అవును మామ. ఒకప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాంటి బిల్డింగ్కే ఓనా. ఒక దీపావళి రోజు బయట పిల్లలు బాంబులు కాలుస్తున్నారు, లోపల ఈయన చుట్ట కాలుస్తున్నారు. పొరపాటున చుట్ట దిండు మీద పెట్టారు. దిండు వల్ల పరుపు, పరుపు వల్ల మంచం, మంచం వల్ల బిల్డింగే కాలిపోయాయి. అలాగా పాపం. అవును పాపం. అంతేకాదు, ఆయన కూడా సగం కాలిపోయి అలా నల్లగా తయారయ్యాడు. ఆవిడ తలుచుకుందంటే మీ లైఫ్ ఎగిరిపోద్ది. ఏంటే మీరు చెప్పేది? పాపం ఫోన్లే అని నేనే జాలిపడి మన బిల్డింగ్ లోనే కింద పోషణ అద్దెకిచ్చాను. మన ఇంట్లోనే ఉంటూ మనల్నే అద్దె కట్టమని వేధిస్తూ ఉంటాడు. ఫోన్లే పాపం, పిచ్చివాడు కదా. నిజమా? అవునండి. ఆ ఊళ్ళో ఆవిడికి 20 ఎకరాల కొబ్బరి తోట, 200 ఎకరాల మామిడి తోట, 4 కోళ్ళ ఫారాలు. కోళ్ళ ఫారంలో కదే కోళ్ళు, ఆ కోళ్లు పెట్టిన కోడి గుడ్లు, అవి పొదిగితే వచ్చిన బాతులు, ఆ బాతుల నుంచి వచ్చిన ఆవులు. అయ్యో, మరింత గొప్ప ఆవిడ మీలాంటి ఫకీర్ల దగ్గర వచ్చింది. మీరు మమ్మల్ని ఫకీర్లు అనుకుంటున్నారు గాని ఆ బామ్మ మా రాజాని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. దత్తత తీసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు అద్దె అడిగితే గుడ్లు, బాతులు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు. నమస్కారం. బయట అటు ఇటు తిరుగుబాక, కుక్కలు కరుస్తాయి. ఇంట్లో
చుట్ట కాచుపాక. నేనున్న పరిస్థితుల్లో ఎవరైనా అబద్ధం ఆడతారు. పాపం మా మామ పిచ్చిది. నేను మహారాజు లాంటి ఉద్యోగం చెయ్యాలని ఆవిడ ఆశ. అందుకోసం ఉన్న 4 సెంట్ల భూమి నాకు కూడా తెలియకుండా అమ్మేసి